రెండో విడత జీపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే హవా కొనసాగింది. మొత్తం 4331 స్థానాల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 2300కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 1100, బీజేపీ అభ్యర్థులు 250, ఇతరులు 480 స్థానాల్లో గెలుపొందారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు 3 దేశాల్లో పర్యటించనున్నారు. 15, 16న జోర్దాన్, 16, 17న ఇథియోపియా, 17, 18న ఒమన్కు ఆయన వెళ్తారు. లింక్ వెస్ట్ పాలసీ, ఆఫ్రికా ఇనిషియేటివ్లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాల్లోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమిష్టిగా కష్టపడ్డారని చెప్పారు. గ్రామీణ ఓటర్లు ప్రభుత్వ పాలనపై నమ్మకం ఉంచారని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాత్రి 7 గంటల వరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1500కు పైగా, బీఆర్ఎస్ 800, బీజేపీ 200 సీట్లలో విజయం సాధించారు. ఇతరులు 440 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు. అటు కేటీఆర్, హరీష్ రావు సొంత నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప దీక్షా స్వాములు పెద్ద ఎత్తున ఇరుముడి స్వీకరించి శబరిమలకు తరలి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వంట మనుషుల సంఖ్య ఉండాలని డీఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో 25 మంది స్టూడెంట్స్ ఉంటే కుక్ కమ్ హెల్పర్ను, 26 నుండి 100 మధ్య ఉంటే 2 హెల్పర్లు, 101 నుండి 200 మధ్య ఉంటే 3 హెల్పర్లను తీసుకోవాలన్నారు.